హలో గైస్, వెల్కమ్ టు పనికా వ్లాగ్స్. ఈరోజు సాయంత్రం మా కాకినాడలో ఎగ్జిబిషన్కి అయితే వెళ్దాం అనుకున్నామండి. నేను వెళ్ళి చాలా ఇయర్స్ అయిపోయిందన్నమాట. 6 years అయిపోయింది. ఆఫ్టర్ 6 years ఇప్పుడే అనమాట. ఎందుకు మనకి ఎలా పెట్టారంటే ఎక్వేరియం అట్లా పెట్టామని చెప్పేసి అన్నారు. ముందు కూడా ఇలాంటి థీమ్ ప్రతి ఊర్లోనే పెట్టారు. నాకు చాలామంది వీడియోస్ కూడా పెట్టారు. నేను వీడియో కోసం కాదు, నా ఓన్ సెల్ఫ్గా నేను హ్యాపీగా ఫీల్ అవుదాం, ఒక ఎక్స్పీరియన్స్ అవుతుందని వెళ్దాం అనుకున్నాను. వెళ్ళిన తర్వాత 100 rupees అయితే టికెట్ తీసుకున్న తర్వాత లోపలికి వెళ్ళాను. ఆల్రెడీ మా సిస్టర్ వాళ్ళ పాప లోపల ఉన్నారనమాట. అందుకే నేను హడావిడిగా వెళ్ళిపోయి మళ్ళీ వద్దాం అనుకున్నా. మళ్ళీ ఇక్కడికి ఎలా చేస్తారో ఎలా చేయరో అనేసి అనుకున్నా. 100 rupeesకి ఎన్ని రకాల చేపలు ఉన్నాయో, మనకి ఇన్ని రకాల చేపలు అనేవి ఉంటాయి నాకు తెలీదు. యూఎస్లో అట్లాంటి అటు సైడ్ సంథింగ్ థాయిలాండ్ సంథింగ్ ప్లేసెస్లో ఇట్లాంటి అండర్ టన్నెల్ అంటే పైనుంచి ఇలా చాలా బాగుంటుంది. నా ఫ్రెండ్ వెళ్ళినప్పుడు పెట్టిందనమాట. ప్లేస్ అయితే సరిగ్గా గుర్తులేదు, కానీ ఇక్కడ చూస్తే వీళ్ళు ఇలా సెటప్ చేసినప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. చాలా కష్టపడ్డారండి. 100 rupees వర్తబుల్లే, పర్వాలేదు. అది కూడా చెప్తా చూడండి. బాగా ఎంజాయ్ చేసావా? చేశాను. అక్కడైతే రకరకాల చేపలు అండి. ఎన్ని రకాల చేపలు ఉన్నాయో ఇవన్నీ ఇట్లా తెచ్చి పెట్టడం అనేది మ్యాన్ మేడ్ ఎక్వేరియం అనేది చాలా కష్టం అనమాట. వాళ్ళకి ఆ ప్రాఫిట్ వస్తుందో లేదో ఇది ఒక కాంటాక్ట్ తీసుకుంటారనుకుంటా. వాళ్ళు తీసుకున్న వాళ్ళకి ఒక 1 month పెట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడైతే పండగ సీజన్లో ఉండేది ఒకప్పుడు, ఇప్పుడైతే ఎవ్రీ సీజన్కి పెట్టేస్తున్నారు. మరి చూడండి ఎన్ని రకాల చేపలు. ఫుల్గా నేనైతే ఎంజాయ్ చేయలేకపోయాను. ఇప్పుడు వీకెండే కానీ ఎక్కువ రష్ లేదు, స్టార్టింగ్ డేస్ కదా. ఇన్ని రకాల చేపలు ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే షో పీసెస్ లాగా ఎంత అందంగా ఉన్నాయో. నేను ఇంకా అసలు వెళ్తామో వెళ్ళమో అని చెప్పేసి నేను ఫుల్ ఆయిల్ పెట్టేసుకున్నాను. అందుకే ఫేస్ చాలా డల్గా ఉంది. ఒకప్పుడైతే ఆయిల్ పెట్టుకోకుండా బయటికే వెళ్ళే వాళ్ళం కాదు. ఇప్పుడు ఏంటంటే ఫుల్ పొల్యూషన్ అవన్నీ కదా, ఆయిల్ పెట్టుకోకపోతే ఉండలేకపోతున్నాను అనమాట. ఒక నెల రోజులు ఎక్కడికైనా వెళ్ళాం అనుకోండి మన ఊర్లోంచి, ఆ ఊర్లో ఉన్న ప్లేసెస్, మనం చూసిన ప్లేసెస్ మొత్తం మారిపోతున్నాయి అనమాట. హైదరాబాద్ కంటే ఇవన్నీ సెకండ్ సిటీస్ అన్నీ చాలా బాగా డెవలప్ అయిపోతున్నాయి. సెకండ్ థర్డ్ సిటీస్ ఆ విధంగా మెచ్చుకోవచ్చు. బట్ ఏంటంటే ఇంత చేంజ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాను. ఇక్కడ ఎంత పెద్ద అసలు అవన్నీ మెయింటైన్ చేయడానికి కూలింగ్ ఉండాలండి, లైటింగ్ ఉండాలి, ప్రాపర్ లైటింగ్ ఉండాలి, అంత గాలి అవి ఉండాలి. లేకపోతే ఇవి చాలా డెలికేట్గా ఉంటాయి అన్నమాట. మళ్ళీ ఇవన్నీ మంచిగా తీసుకొచ్చి పెద్ద ఫిషెస్ కూడా ఉన్నాయి. ఎంత పెద్దగా ఉన్నాయో, గోల్డ్ ఫిషెస్, రెడ్ డెవిల్ ఫిషెస్, ఇవన్నీ మన పేర్లు ఎప్పుడూ వినలేదన్నమాట. ఇంకొకసారి డెఫినెట్గా వెళ్తాను, అప్పుడు మంచిగా తీసుకుందాం. నేను కొన్ని మిస్ చేశాను అనమాట. ఇంకోటి ఇన్స్టాలో ఒక వీడియో తీశాను, ఇలా లాంగ్ వ్యూ నుంచి మొత్తం పైనంతా చూడండి ఎంత బాగా పెట్టారో. వాటికి ఆ ప్రెజర్ క్రియేట్ చేయాలి, హీటు అన్నీ క్రియేట్ చేస్తే కానీ ప్రాపర్గా ఉండవు. లేకపోతే అన్నిటికీ సరిగా మన ఒక లైఫ్సే కదా అవి కూడా, చాలా జాగ్రత్త తీసుకుంటారు. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి తీసుకురావాలన్నది చాలా కష్టం అనమాట. ఇలా ఒక మంచి ప్రాంతం కూడా మన సైడ్ క్రియేట్ చేస్తే బాగుంటుంది కదా. మన సిమ్లాలు ఈవెన్ వేరే కంట్రీలు కూడా వెళ్ళకపోతున్నాము. అందరూ ఎంజాయ్ చేస్తారు కదా. కొంతమందికి ఎంత ఇన్నోసెంట్గా ఉన్నారంటే అక్కడ అది మిర్రర్ అని కూడా తెలియదు అనమాట. ఇక్కడ ఒక జలకండిని ఏర్పాటు చేశారండి. అమ్మాయి పాపం చాలా కష్టపడుతుంది. అమ్మాయి చాలా బాగుంది. జనరల్గా పాపం అక్కడే ఉన్నది, కానీ మధ్యలో పైకి వెళ్ళి ఊపిరి తీసుకుంటుంది. తర్వాత ఇక్కడ స్కూబా డైవింగ్లో ఒక అబ్బాయి ఉన్నాడు అనమాట. ఈ అబ్బాయి అయితే చాలా బాగా చేశాడండి. ఫుల్ హ్యాపీగా మనకి హాయ్ చెప్తున్నాడు. మనకి మంచి సింబల్స్ పెట్టి మంచిగా ఎంటర్టైన్ చేస్తున్నాడు అనమాట. కాంటీని అయితే పెట్టమంటే ఆమె భయపడింది. ఫోటో అయితే తీసుకున్నారు. మిర్రర్ ఉందా అని అడిగారు అనమాట. మా స్నిగ్ధ కూడా కొంచెంసేపు ఫస్ట్ భయపడింది, తర్వాత హ్యాండ్ ఇచ్చామన్నమాట. తర్వాత నేను వీడియో కోసం నేను ఒక తీసుకున్నా. చాలా ఎంటర్టైన్ చేశాడు. ఇలా స్కూబా డైవింగ్లో ఉండడం అనేది చాలా కష్టం. లాంగ్ వైడ్గా ఉంటే ప్లేస్ పర్వాలేదు, కానీ చాలా తక్కువ ప్లేస్ కదా. గోవా, పాండిచ్చేరి అట్లాంటి ప్లేసెస్లో స్కూబా డైవింగ్ ఉంటుంది అంటారు. ఒక లెవెల్ వరకు వెళ్తారనమాట. ఇది 3000 to 5000 ఉంటుంది అనమాట. కాకినాడ బీచ్ ఉందండి, చాలా న్యాచురల్ రిసోర్స్ ఉంది, చాలా కోస్టల్ లైన్ ఉంది. ఇలాంటివన్నీ యాక్టివిటీస్ చేసి మనకి బాగా డెవలప్ చేస్తే, మన పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు ఆల్రెడీ, ఇంకా సూపర్గా అవుతుంది. ఇప్పుడు మనం చూద్దాం అన్నమాట. ఈసారి బీచ్ ఫెస్టివల్ కూడా ఉంటుంది అనమాట. ఇక్కడ పెద్ద ఫొటోస్ పెట్టారు, ఎంత బాగున్నాయో. యాక్చువల్గా మన ఫేస్ బాగాలేదు కాబట్టి నాకు అంత ఫొటోస్ తీసుకోవాలన్న ఇంట్రెస్ట్ అయితే రాలేదు. బట్ బ్యాక్గ్రౌండ్లో అయితే చాలా బాగున్నాయి. ఎక్కువ ఫొటోస్ అనేవి తీసుకోవట్లేదు అనమాట. పర్సనల్ లైఫ్ పోయింది. యూట్యూబ్ వచ్చిన తర్వాత అందరూ నీకు ఎంత మనీ వచ్చింది అంటారు, కానీ ఓకే లీవ్ ఇట్ దట్ వన్.
తర్వాత లోపలికి వెళ్ళాము. స్టాల్స్ అయితే పెద్ద లేవు, ఇలాంటివి టెడ్డీ బేర్స్ అవన్నీ కొడితే మనకి వాళ్ళు ఒక రకమైన బాసు డివైర్లు వేస్తారు. అక్కడ మాస్కులు ఉన్నాయి, నాకు ఎంత బాగా నచ్చాయో. షార్ట్ అయితే క్రియేట్ చేశానండి. తర్వాత ఇలాంటి గేమ్స్ అయ్యి ఉన్నాయన్నమాట. మేమేం ఆడలేదు, చిన్నప్పుడు ఆడదామంటే పేరెంట్స్ ఒప్పుకునే వాళ్ళు కాదు. మనకు ఆ దగ్గర డబ్బులు ఉండే కాదు కదా, అందరికీ స్పెండ్ చేయాలంటే వాళ్ళకి ఇష్టం ఉండేది కాదు. డబ్బులు వేస్ట్ అనేవాళ్ళు. తర్వాత ఇంకా నేను హైదరాబాద్లో షూటింగ్ ట్రై చేశాను అనమాట. చేద్దాం అనుకుంటే ఒక 4 షాట్స్కి చాలా ఎక్కువ చెప్పారు. తర్వాత ఇక్కడ ట్రై చేశాను, మనకు అది పట్టుకోవడమే రాదు. 50 రూపీస్కి 8 షాట్స్ అన్నాడు. 8 బెలూన్స్ షూట్ చేయాలంట. అవన్నీ ఇలా గన్స్తో మేము ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇది చాలా మంచిగా ఎక్స్పీరియన్స్ అయిపోయింది గన్ అనేది. అసలు మొయ్యలేకపోయాము, అసలు ఎంత కష్టంగా ఉందో. వెరీ స్ట్రగుల్ అనమాట. మా స్నిగ్ధకి ఇద్దాం అనుకున్నా కానీ స్నిగ్ధ అసలు దాన్ని హ్యాండిల్ చేయలేదు అనిపించేసి మా సిస్టర్ మొయ్యలేకపోయింది. కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. కానీ ఆ గన్ ఎక్స్పీరియన్స్ అంటే సూపర్ అండి. వండర్లో వెళ్ళిన వాళ్ళకి ఎగ్జిబిషన్లో ఏముంటాయి రైడ్స్, మోర్ దెన్ 4 or 5 ఉంటాయి అంతే. యావరేజ్గా ఉంటాయి కానీ కాస్ట్ ఎక్కువ. ఇక్కడ తర్వాత మనకి ఇక్కడ అప్పడంను మిర్చి బజ్జీ బండి అనమాట. ఇక్కడ అప్పడం తినడానికి కూడా స్టోరీ ఉండేది. అప్పడం కొనాలంటే మేము బయటకు ఎప్పుడు వెళ్ళినా ఏమీ తినము అనమాట. నాకు ఇక్కడ అప్పడం తినాలని చాలా కోరిక. హైదరాబాద్ ఎగ్జిబిషన్లో నాకు కనిపించలేదు. ఇక్కడ ఆయిల్ చాలా డీప్గా మరగబెట్టేస్తారు. బట్ ఫస్ట్ టైం ట్రై చేస్తాం, మా చెల్లికి ఇష్టమైనట్టుంది. ఫైనల్గా ఇద్దరం ట్రై చేస్తాం. మసాలా కూడా ఇచ్చేవాడట అప్పుడు. ఫస్ట్ ఏమో ఒక 50 రూపీస్ అనమాట ఒక అప్పడం. 50కి మామూలు ప్లేన్ వేయించడం అయితే 3 ఇస్తాడంట. అప్పుడంతా కొన్ని ఫోటోలు అవి తీసుకున్నాము. అసలు ఎంత ఆ షూటింగ్ అప్పడం చాలా మంచి మెమొరబుల్ ఎక్స్పీరియన్స్ అనమాట. మన చిన్నప్పుడు మన పేరెంట్స్ అప్పుడు ఆ 50 రూపీస్ కూడా స్పెండ్ చేయలేని సిచ్యువేషన్, స్పెండ్ చేయగలిగినా వాళ్ళకి ఇష్టం ఉండేది కదనమాట. ఈ రైడ్స్ ఎక్కాలని, ఈ పక్కన ఇది ఎక్కాలని, అది ఎక్కాలని కావాలనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు ఏమీ కొనేవాళ్ళు కాదు. అప్పుడు అంతేలేండి, అందరూ కంపేర్ టు అదర్ వన్ మనం బెటర్ అనిపించు. ఇప్పుడు మనం ఎక్కగలిగే స్టేజ్ అని నాకు ఎందుకు ఎక్కాలనిపించలేదు. అన్ని నార్మల్ రైడ్స్ ఉన్నాయి. జస్ట్ ఈ ఎండింగ్ కల్లా వెళ్తే మొత్తం ఎగ్జిబిషన్ అయిపోయింది. అసలు ఎక్వేరియం అయితే సూపరు, అక్కడే ఎక్కువ స్పెండ్ చేయలేదు. కొన్ని రైడ్స్ అయితే ఉంటాయి. వండర్లో అయితే సూపర్ ఉంటాయండి. ఒక 1500-2000 ఆఫర్లో అయితే 3 పెట్టుకుంటే 4th వన్కి ఫ్రీ అనమాట. ఈ జైంట్ వీల్ ఎక్కే కంటే ఇలా పక్కన ఫొటోస్ తీసుకుంటే చాలా బాగుంది. ఎంత మంచి లైటింగ్ ఉంది కదా. ఎందుకు ఇవన్నీ డేంజర్ అని కూడా కాదు, అంత కిక్ ఏమి ఉండదు. ఎందుకని అసలు ఎక్కాలనిపించదు. పాపను కూడా ఒక్కదాన్ని ఎక్కి రిస్క్ అనేసి మా సిస్టర్ ఒప్పుకోలేదన్నమాట. అట్లా అయింది. ఆల్రెడీ నా ఫోన్ కొంచెం ప్రాబ్లం అయ్యి నేను లాస్ట్ 3 డేస్ నుంచి చాలా అప్సెటెడ్ అయిపోయాను అనమాట. ఆ స్నిగ్ధను కూడా మంచిగా ఇట్లా పోజ్ పెట్టించాను. స్లో మోషన్ వీడియో తీసాను. చాలా బాగుంది కదా. ఎక్సలెంట్ అనిపించింది నాకు. ఇంకా యంగ్స్ అయితే తీయచ్చు. ఇంకొకసారి వెళ్ళినప్పుడు డెఫినెట్గా ఇంకోసారి మంచి వీడియో తీద్దాం. ఎక్కువ క్రౌడ్ ఉంటే మనం ఏం చేయలేమండి, చాలా ఉంటుంది. ఆల్రెడీ సంక్రాంతి ఈవెంట్స్ జరుగుతున్నాయి అన్నమాట పిఆర్ కాలేజీలో. ఇక్కడ అన్ని వెహికల్స్ పెట్టాడు. రైడ్ అనుకుంటారా? నో, లోపల ఎక్కి కూర్చుని ఫోటో తీసేయడానికి 60 రూపాయలంట. ఎంత టూ మచ్ కాస్ట్ అసలు. ఎంత సెకండ్ సిటీ మనకు అప్గ్రేడేషన్ ఇదే అనమాట. హైదరాబాద్ కొన్ని ప్లేసెస్ అయితే చాలా చీప్ ఉంటాయి అన్నమాట. 100 రూపీస్కి మాల్ అయితే రైడ్ ఉంటుంది, ఎంబీ మాల్ అట్లా. ఇక్కడ చూడండి మరీ దారుణం కదా, అందుకే వెళ్ళాలనిపించదు. కొన్ని ఎందుకో చూద్దాం. అసలు నాకు హైదరాబాద్ ఈసారి టైం లేదు. ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయన్నమాట. ఇలాంటి కొన్ని రైడ్స్ ఉన్నాయి. స్వీట్ కానీ ఇవన్నీ ఏంటి ఎక్కడ పడితే అక్కడ దొరికేస్తున్నాయి. ముందైతే పండగ సీజన్ అంటే ఏదో తిరునాళ్ళ ఇట్లా ఉండేది. బట్ ఇప్పుడు ఏంటంటే ఇదైతే ఈ రైడ్ చాలా బాగుంటుంది. కింద నుంచి పైకి వెళ్ళి అట్లా ఒక ఎక్సైట్మెంట్ వస్తుంది. పిల్లలకి ఇలా మనకి బోటింగ్ ఉందనమాట. ఇండివిజువల్గా పంపించాలి. కొంచెం పెద్ద పిల్లలు అయితే పర్వాలేదు, ఈజీగా హ్యాండిల్ చేసుకోగలుగుతారు. లేకపోతే చాలా కష్టం. చూసుకొని ఏ రైడ్ ఎక్కించాలనేది చూసుకొని టాయ్స్ ఇలాంటివి చాలా ఉన్నాయి. లాస్ట్లో మనకు టన్నల్ వీడియో పెట్టానమాట. ఇది సూపర్గా అయితే ఉండింది. పైన నుంచి మనం ఇది చూస్తే ఒక ఎక్సైట్మెంట్ అనమాట. అంటే వీడియో లాంగ్ అయిపోతుందని ఇంకా కొన్ని ఫుటేజ్లు కట్ చేశానండి. డెఫినెట్గా ఇలా టన్నల్ అన్ని రకాల చేపలు. నేను ఇవన్నీ మిస్ అయిపోయాను అనమాట. గబ్బగబ్బా నడుచుకుని వచ్చేసాను. మళ్ళీ వెళ్ళాలనిపించలేదు. అప్పటికే ఫుల్ టైర్డ్ అయిపోయాము. అలా సూపర్గా అయితే ఉందండి. మీరు కూడా ఎంజాయ్ చేసి మనకి న్యూ ఇయర్లో నేను ఫస్ట్ పెట్టేస్తున్నాను. ఎక్కువ నేను జలకన్య అవి పెట్టలేదు. ఎందుకంటే మనకి కొద్దిగా ఫ్యామిలీ ఓరియంటెడ్గా ఉంటుంది కదా. మనవన్నీ చేపలు, పెద్ద పెద్ద చేపలు ఇవన్నీ తెచ్చినందుకు డెఫినెట్గా 100 రూపీస్ వర్తబుల్లే అనిపించింది అనమాట. ఇంకా కాకినాడలో చాలా ఈవెంట్స్ ఉన్నాయి.
డెఫినెట్గా విల్ ప్లాన్ అండి. ఏదన్నా బీచ్ చాలా బాగుంటుంది. బీచ్కి వెళ్ళే రోజు వస్తుంది, మళ్ళీ ఎంజాయ్ చేద్దామని అనుకుంటున్నా. హ్యాపీ అడ్వాన్స్ అండి, హ్యాపీ న్యూ ఇయర్ అండి. 2025లో మీకు అందరికీ మంచిగా జరగాలని కోరుకుంటూ ఇంతటితో ఈ వీడియో అయితే క్లోజ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. బై ఫ్రెండ్స్, సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. లాస్ట్లో మీకు చిన్న డిస్క్లైమర్, కాకినాడ పారాగ్లైడింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నారంట. వెయిటింగ్ ఫర్ దట్ ఫర్ బీచ్ ఫెస్టివల్. తర్వాత మీకు లాస్ట్లో ఒక చిన్న వీడియో పెడుతున్నాను. ఏంటంటే అది లేజర్ లైట్తో మనకు నైట్ వ్యూ ఎలా ఉంటుందో అది కూడా చూసేయండి. బై ఫ్రెండ్స్.